తెలంగాణ మేలుకున్నది బంధనాలు చంపుతున్నది తెలంగాణ మేలుకున్నది బంధనాలు తెలుపుతున్నది నిండు ఆ మాట్లాడాడు ఆడపిల్ల పుట్టినాదే అత్త తొంగి చూడలేదు మగడు ముద్దాడ రాలే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిలోస్. మీ సిద్ధంగా సుదర్శన్. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి ఆమె మాట, మట్టి పరిమళం విరబూసిన పాట ఆమె ముద్ర, పేద ప్రజలకి ఆత్మబంధు ఆమె ఆశయం. ప్రముఖ ఉద్యమ పాటల గాయని, తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు, తెలంగాణ గానకోకిల. ఒక్క మాటలో చెప్పాలంటే బెల్లి లలిత లేని తెలంగాణ పోరాటం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ప్రాముఖ్యత ఎంత అనేది. అలాంటి అసమాన వీర వనితను ముక్కలు ముక్కలుగా నరికి బావుల్లో తన శరీర భాగాలను విసిరేసిన కర్కశత్వం మీరు ఊహించగలరా? ఆమె నెత్తురు కలిసిన ఎరుపెక్కిన బావుల్లో పేద ప్రజల ఆర్తనాదం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? బెల్లి లలిత జీవితం, పోరాటం, ప్రశ్నించిన తీరు, 17 ముక్కలుగా నరికి విసిరేసిన పైశాచికత్వం, వీటన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ షో. బెల్లి లలిత ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ముద్దుల ఆడబిడ్డ. అన్నా చెల్లెళ్లతో ఉమ్మడి కుటుంబంగా ఉంటూ సందడి సందడిగా ఉండేది. కొత్తగా చూసిన వారికి ఆ కుటుంబం ఓ పండుగలా ఉండేది. కానీ కాలం కన్నెర చేసింది. ఆ తరువాత పేదల కోసం నెత్తురు దారపోసిన విధానం తరతరాలు కూడా మర్చిపోలేని చరిత్రగా మారేలా చేసింది. ఆ కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకున్న రాక్షస రాజ్యం నయవంచన తీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అత్యంత పాశవికంగా ఆమె ప్రాణాలు తీసిన వైనం తెలిస్తే ప్రతి గుండె కన్నీటితో ఆమె పాదాలు కడగాలని అనిపిస్తుంది. ప్రాథమిక విద్య కూడా పూర్తి కాకుండానే ఆగిపోయిన చదువుతో కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నప్పటి నుంచి భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా చేరింది. జీవన పోరాటంలో కార్మికురాలుగా పనిచేస్తూనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చదివింది. 28 ఏళ్లు నిండకుండానే 2 పిల్లలకు తల్లి కూడా అయింది. తనదైన జీవితం నుంచి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చిదిద్దాయి. సరిగ్గా అప్పుడే భువనగిరిలో సాహితీ మిత్రమండలి తన కార్యక్రమాలతో ప్రత్యామ్నాయ సాహిత్య, రాజకీయ కృషిని ప్రారంభించింది. ప్రతి బుధవారం అధ్యయన తరగతులు, సాహిత్య సభలతో ప్రజలలో చైతన్యాన్ని నింపేందుకు కార్యాచరణను చేపట్టింది. సిఐటియు రివిజనిస్టు రాజకీయాల డొల్లతనాన్ని త్వరగానే తెలుసుకున్న బెల్లి లలిత నిజమైన ఉద్యమ కార్యాచరణను ఎన్నుకున్నది. ఆ క్రమంలోనే భువనగిరిలో ఓ నిత్య చైతన్య జ్వాల అయి వెలిగింది. భువనగిరిలోని బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది. మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతిని ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిన గుట్కా, పాన్ పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చేది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది. ఇక భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరకకుప్పంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన పాటలతో, మాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు జీవిత కాలాన్నంతా వెచ్చించింది. మార్చిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్య పాత్ర పోషించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా గుసగుసలుగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. తెలంగాణ మేలుకున్నది బంధనాలు చంపుతున్నది తెలంగాణ మేలుకున్నది బంధనాలు తెలుపుతున్నది. హక్కులకై మొదలెట్టిన విద్యార్థులు గొడవ, హక్కులకై మొదలెట్టిన విద్యార్థుల గొడవ, ఎత్తగొట్టి రక్త కీర్చే ఆనాడొక పడవ. భువనగిరి సభ మొదలు నాటి నుంచి మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో
తెలంగాణ పాటకు పర్యాయపదంగా మారింది బెల్లి లలిత. తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తెలంగాణ కళామండలి రాష్ట్ర కో-కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పార్టీ జీవితంగా ఎంచుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జవజీవాలు పోసింది బెల్లి లలిత. తన చుట్టూ ఉన్న సమాజంలోని చెడులు దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసిందామె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపుగా మారింది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. విముక్తి పాటను పాడిన గొంతును తెగ నరికింది. కాలికి గజ్జ కట్టి ఆట ఆడి పాట పాడినందుకు ఆడిపాడిన ఆ అవయవాలను ఖండఖండాలుగా 17 ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం. 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్ నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తారని బయటికి వెళ్ళింది. అంతే, రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలకరిస్తూ నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీశారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయముందని, వారి కుట్రకు బలయ్యే ప్రమాదముందని వెంటనే తన చెల్లెలని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు కూడా చేశారు. ధర్నా, రాస్తారోకలతో ప్రభుత్వం దమననీతిని ఖండించారు. ఆందోళన జరుగుతుండగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు. దానిలో ఆకుకు అందని, పోకకు పొందని కాకమ్మ కథలు ఎన్నో రాశారు. ఆ లేఖ సారాంశం మొత్తం లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగానే ఉండడంతో అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును అనుమానించారు. ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయ బావుల్లో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే, ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలవిల్లాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలు ఆరోపించారు. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా బెల్లి లలితవి కావంటూ బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళంలోకి వెళ్ళి ఉంటుందని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, ఆ అవసరం మాకు లేదంటూ, చంపితే అన్నింటిలాగే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అంటూ అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తేల్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శలు రావడంతో చివరికి 2 అనుమానితులను తెరమదికి తీసుకొచ్చారు. ఆ 2 చేత అనేక అసత్యాలు చెప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో బెల్లి లలిత వ్యక్తిత్వానికి మసిపూసేందుకు ప్రభుత్వం అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి కూడా ప్రయత్నించాడు. అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలోనే బెల్లి లలితను వ్యక్తిగత కక్షలతో ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. అయితే బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవ్వరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడకూతురును రాక్షసంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి పైగా అపనిందలు వేస్తున్నారని ప్రజలంతా ఈసడించుకున్నారు. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపుమాపవచ్చని పాలకుల కుట్రపారితంగా హత్య చేశారు. ఈ దుర్మార్గాన్నంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతులు రక్తపు మరకలను దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కొంతమంది అమాయకంగా ఇది నిజమేనని కూడా నమ్మారు. కానీ ఇది పచ్చి అబద్ధం. ఇది రాజ్యం చేసిన హత్య. రాజ్యం కొంతమందిని ఆయుధాలుగా వాడుకుని తప్పించుకుంది. బెల్లి లలిత గొంతును తెగ నరికి తెలంగాణ పాటను ఆపామని కలలుగన్న పాలకులకు కోట్ల గొంతుకలతో తెలంగాణ పాట హోరెత్తుతున్నది. వలస పాలకులు పారిపోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఇదంతా బెల్లి లలిత త్యాగంలోంచి వచ్చిన వారసత్వమే. బెల్లి లలిత జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లె భర్త ముక్క కరుణాకర్, అక్క భర్త శ్రీరాములను ఈ రాజ్యమే దుర్మార్గంగా హత్య చేసింది. ఒకే ఇంట్లో ముగ్గురిని బలి తీసుకున్న రాజ్యం రక్తదాహానికి పచ్చని గూడు కకావికలమైంది. ఆమె పాటే ప్రాణం, పోరాటమే జీవితం. తెలంగాణ విప్లవానికి ఆమె ఎప్పుడూ చిరునామనే.
తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు బెల్లి లలిత పేరు ప్రజల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.